పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మధ్య సీక్రెట్గా మ్యారేజ్ జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ ఒక్క విషయం కేసు మొత్తాన్ని కీలక మలుపు తిప్పుతోంది. హత్యకు 4 నెలల ముందు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా పెళ్లి చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. అది కూడా ఎలా జరిగిందంటే వాళ్ళ మొబైల్ ఫోన్లలో లభించిన వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు ఈ సీక్రెట్ని బయటపెట్టాయి. అంతేకాకుండా కేతన్ను హత్య చేసేందుకు సియా ముందుగానే ప్లాన్ చేసిందని, దీనికి సోనం రఘువంశీ కేసు ఇన్స్పిరేషన్గా నిలిచిందని పోలీసులు చెబుతున్నారు. కేతన్ అగర్వాల్ హత్య వెనుక ఉన్న చీకటి కోణాలు, ప్రేమ, మోసం, హత్యకు సంబంధించి అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరున్నారు, ఏం జరిగింది, పోలీసులు దీన్ని ఎలా ఛేదించారు, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేతన్ హత్య కేసులో దర్యాప్తు అధికారులకు కీలక ఆధారాలు దొరికాయి. సియా గోయల్, చేతన్ చౌదరి మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు చాలా విషయాలను బయటపెట్టాయి. పెళ్లి చేసుకున్న తర్వాత కేతన్ను ఎలా హత్య చేయాలనే దానిపై ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. జూన్ 14న కూడా కేతన్ను చంపడానికి సియా ప్రయత్నించింది. అయితే చివరి నిమిషంలో ఆమెకు ధైర్యం సరిపోకపోవడంతో ఆ ప్లాన్ విఫలమైందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సియా చేతన్కు ఓ మెసేజ్ పంపిందని, ఒంటరిగా ఈ పని చేయడానికి నాకు ధైర్యం చాలట్లేదు, ఇద్దరం కలిసి కేతన్ను కొండపై నుంచి కిందకు నెట్టేద్దాం అని కోరినట్టు దర్యాప్తులో తేలింది. వీళ్ళిద్దరి సీక్రెట్ మ్యారేజ్ తర్వాతే కేతన్ హత్యకు కుట్ర చేశారని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఈ డిజిటల్ ఆధారాలన్నీ కేసును బలంగా నిరూపించేందుకు కూడా పోలీసులకు సహాయపడ్డాయి. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే తమ పెళ్లిని రహస్యంగా ఉంచారని వారి చాట్స్లో తేలింది. ఈ వాట్సాప్ మెసేజ్లు, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ, లొకేషన్ డేటా ఇవన్నీ నేరాన్ని ప్లాన్ చేయడానికి ఉపయోగించినట్టు క్లియర్గా తేలింది. ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఏంటంటే మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనం రఘువంశీ ఈ సియాకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పి పూణే పోలీసులు చెబుతున్నారు. తన భర్తను చంపడానికి సోనం ఫాలో అయిన పద్ధతులను సియా చాలా వివరంగా స్టడీ చేసిందని దర్యాప్తులో తేలింది. సోనం తన భర్తను ఆయుధాలతో దాడి చేయడం వల్ల శరీరంపై గాయాలు కనిపించాయి. అదే పోలీసులకు కేసును ఛేదించడంలో కీలక ఆధారంగా మారింది. ఈ తప్పును పునరావృతం చేయొద్దనే సియా ముందుగా ప్లాన్ చేసుకుంది. అందుకే కేతన్ను లోహ్గఢ్ కోటపై నుంచి లోయలోకి తోసేసి అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చూపించాలని ప్రయత్నించింది. ఒక్కరితో అది సాధ్యం కాదనే ఉద్దేశంతో తన ప్రియుడు చేతన్ చౌదరి సాయం తీసుకొని ఇద్దరూ కలిసి కేతన్ను లోయలోకి తోసేశారు. ఇది నిజంగా భయంకరమైనటువంటి కుట్ర. పోలీసుల కస్టడీలో మహిళలను కొడతారా, మహిళా ఖైదీలకు ఉన్న హక్కులేంటి లాంటి అంశాలపై కూడా సియా ముందుగానే గూగుల్లో వెతికిందని డిజిటల్ ఆధారాలతో తెలుస్తుంది. అంటే సియా ఎంత పకడ్బందీగా కేతన్ హత్యకు ప్లాన్ చేసిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు న్యాయస్థాన ఆదేశాలతో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇంత ఘోరమైన నేరానికి పాల్పడినప్పటికీ వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించట్లేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ కేసును ఛేదించడం పూణే పోలీసులకు అంత ఈజీ కాలేదు. నిందితులు సృష్టించిన తప్పుడు కథనాలు, తాము సంఘటనా స్థలంలో లేమనే వాదనలు, ఇతర తప్పుడు ఆధారాలను పోలీసులు క్రమంగా బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. సియా గోయల్ మనస్తత్వాన్ని డెప్త్గా విశ్లేషిస్తూ నిరంతరం ఎంక్వైరీ చేశాకే నిందితులు నేరాన్ని ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. వారి స్టేట్మెంట్స్ ఆధారంగా ఇతర కీలక ఫిజికల్ ఎవిడెన్స్లను కూడా పోలీసులు సేకరించారు. కేతన్ పడిన ప్రదేశం అత్యంత ప్రమాదకరమైనది కాకపోవడం, కుటుంబ సభ్యుల అనుమానాలు, అలాగే పోలీసుల సుదీర్ఘ విచారణ ఈ కేసు సాల్వ్ చేయడంలో కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ కేసులో పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ
ఈ ఘటనకు సంబంధించి రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ స్పందించారు. ఈ కేసు తన కుమారుడి హత్యను గుర్తుకు తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదు, పక్కా ప్లాన్తో సుదీర్ఘకాలం ఆలోచించి అమలు చేసిన ఒక దారుణమైనటువంటి కుట్ర. ప్రేమ పేరుతో జరిగిన ఈ మోసం, హత్య సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో చూపిన అంకితభావం, డిజిటల్ ఆధారాలను సేకరించిన విధానానికి హ్యాట్సప్ అనే చెప్పాలి. సియా గోయల్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రెండో మొబైల్ ఫోన్ను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. దీని ద్వారా మరిన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలన్న సామాన్య ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. సమాజంలో ఇలాంటి నేరాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే నేరస్తులకు కఠిన శిక్షలు పడాల్సిందే. పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు అనేక కొత్త కోణాలను చూపిస్తోంది. సీక్రెట్ మ్యారేజ్, కేతన్ మర్డర్కు పక్కా ప్లాన్, సోనం రఘువంశీ కేసు స్ఫూర్తి, ఇవన్నీ ఈ కేసులో వెలుగులోకి వచ్చిన సంచలనాత్మక విషయాలు. సియా, చేతన్ చౌదరి క్రూరత్వం, పశ్చాత్తాపం లేని వాళ్ళ వైఖరిపై ఆశ్చర్యం వేస్తోంది. ఈ కేసులో న్యాయం జరగాలని, దోషులకు కఠిన శిక్ష పడాలని జనం సైతం కోరుకుంటున్నారు. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి.